చర్యల కోసం మండలం చైర్మన్ దాని మీద అవకాశం ఉండదు చర్య తీసుకోవడానికి. దురదృష్టం ఏంటంటే మాది పెద్దల సభ. పెద్దల సభలో గౌరవ సభ్యులు హుందాగా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత, కానీ దానికి భిన్నంగా ప్రవర్తించడం అనేది నా మనసుకు బాధ కలిగిస్తుంది. కాబట్టి చట్ట పరిధిలో ఎవరు ఏమి చేసినా సభలో జరిగితే ఓ రకంగా ఉంటుంది, సభ బయట జరిగితే ఓ రకంగా ఉంటుంది. కానీ మనం ఎవరమైనా సరే ఒక బాధ్యతల్లో ఉన్నప్పుడు విజ్ఞతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మనం భూషణలకు కానీ వ్యక్తిగత దూషణలు కానీ పోవాల్సినటువంటి అవసరం లేదు. అట్లా అని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కూడా మంచి సంస్కృతి కాదు. ఇది పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించడం తప్ప మరొకటి కాదు. అందుకనే ఎవరు ఏ కంప్లైంట్లు ఇచ్చినా, ఎవరు ఏది ఇచ్చినా చట్ట పరిధిలో ఏమి చేయాలో అది చేస్తాము. సభలో అయితేనేమో ఇమీడియట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సభ బయట జరిగేటువంటి విషయాల్లో ఏ రకంగా చట్టం మనకు సహకరిస్తుందో చూడాలి. అదేవిధంగా అన్నింటికంటే ప్రధానమైనటువంటిది సభలోని సభ్యులు గౌరవప్రదంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇవాళ ఒక చెడ్డ సంస్కృతి వచ్చింది. అది అన్ని రాజకీయ పార్టీలు అదే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది నేను అదే. తను చదువుకున్నటువంటి స్థాయిని మర్చి, ఉన్నటువంటి బాధ్యతలు మర్చి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల వాళ్ళ గౌరవం పోతుంది, రాజకీయ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది. రాజకీయాలకు రావాలనేటువంటి భవిష్యత్ తరాలకు కూడా మనం ఏం చెప్తున్నాం, అది కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు తప్పనిసరిగా విజ్ఞతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నోరును కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది పడితే అది మాట్లాడేటువంటి పద్ధతి మంచిది కాదు. దీనివల్ల మీ గౌరవం తగ్గించుకోవడంతో పాటు ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం కూడా తగ్గుతుంది. రాజకీయ పార్టీలన్నా రాజకీయ నాయకులన్నా ప్రజలు ఈసరించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ వైపు మీరు ప్రయాణం చేయకండి నేను అని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను.